హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మా పాపకి నా కుర్తీతో నేను ఒక డ్రెస్ అయితే డిజైన్ చేశానని చెప్పాను కదా, అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పైపింగ్ అయితే వేసాను అనమాట. ఇది స్లో అయింది, చాలా స్లో. బ్లౌజ్ అయితే ఒకటి శారీలో బ్లౌజ్ అయితే అందుకే ఎలా కనిపిస్తుంది ఏమనుకోకండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి అన్నీ కూడా చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. హ్యాండ్స్కి నెక్కి పైపింగ్ వేసి రౌండ్ నెక్ అయితే పెట్టాను అనమాట. రౌండ్ నెక్ చూసారా, నీట్గా కనిపిస్తుంది కదా. నేను ముందు కూడా ప్రీవియస్ వీడియోలో రెండు డిజైన్, అంటే ఒకటి రెడ్ కలర్ బ్లౌజ్తో చాలా బాగా కుట్టానండి. అంటే చాలా బాగా వచ్చిందనమాట డిజైన్ కూడా. పాట్ నెక్ పెట్టేసి హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి టైప్, అంటే ఎక్కువ ఫ్రిల్స్ అయితే ఇవ్వలేదు, అలా పెట్టానమాట. చూడండి ఆ వీడియో కూడా. కాజాలు అయితే ఇక్కడ అయిపోయాయండి. ఉక్సులు అయితే రెండు వేసున్నాను. ఒకటి మీషో నుంచి పార్సల్ అయితే వచ్చింది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి. నేను వాడే పైపింగ్ థ్రెడ్ అయితే ఇదే అనమాట. ఇది కనుక మనము పైపింగ్ వేసామనుకోండి, అస్సలు పాదం మార్చాల్సిన అవసరమే లేదండి. డబల్ పాదం ఉంటుంది కదా, సింగిల్ పాదం మార్చుకుంటూ ఉంటాం కదా పైపింగ్లకి, ఆ అవసరమే ఉండదు అనమాట అస్సలు. ఈ థ్రెడ్ వాడామంటే నీట్గా పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. పాదం మార్చాల్సిన అవసరం లేదు, టైం కూడా వేస్ట్ అవ్వదనమాట. మీషో పార్సల్ అండి ఇదైతే. డ్రెస్ అయితే ఇది ఆర్డర్ పెట్టాను చూడండి. చూసారు కదా, ఇది వచ్చేసి చాలా బాగుందనమాట. కాటన్ డబల్ కలర్ అనమాట. షేడ్స్ అయితే చూస్తున్నారు కదా, షిబోరి టైప్ అంటాం కదా మనం, ఆ టైప్లో వచ్చింది. ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. 3 పీస్ సెట్ అండి ఇదైతే. మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఈ రౌండ్ నెక్కి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. రౌండ్ నెక్ అయితే ఈ విధంగా వచ్చింది, చాలా బాగుందనమాట. ఓపెన్స్ అయితే ఉన్నాయండి. స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చారు. చున్నీ కూడా వచ్చింది, లాంగే వచ్చిందనమాట చున్నీ కూడా. డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారనమాట డిజైన్ అనేది. ప్యాచ్ వచ్చింది దానికి నెక్ అనేది. చూసారు కదా. ఒకవేళ ఇది మీకు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట ఇదైతే. చున్నీ కూడా వచ్చింది దీనికి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నేను ఎంజిఆర్ అంటే శ్రీవాణిలో తీసుకున్నానండి. ఆ డ్రెస్సెస్ వీడియో చేయడానికి కుదరట్లేదు నాకైతే అస్సలు. చూపిస్తాను. శారీస్ తీసుకున్నాను, 2 శారీస్, అలాగే వచ్చేసి 5 కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను, 3 పీస్, 2 వచ్చేసి టాప్స్ తీసుకున్నాను. చాలా డేస్ అయిపోయింది కదా, మార్చ్ 1 తీసుకున్నాను. ఇంతవరకు వీడియో చేయలేదంటే ఆశ్చర్యంగానే ఉంది నాకైతే. టైం అయితే అస్సలు కుదరట్లేదు. ఇక్కడ వచ్చేసి శారీకి ఫాల్స్లు అయితే వేయాలండి. నేను ఇక్కడ కాటన్ శారీస్ సాటర్డే తీసుకొని వచ్చారు వీళ్ళైతే, ఇంతవరకు కూడా వేయలేదు. సండే షాప్ తెరిచాను కానీ మా పాప డ్రెస్ స్టిచ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడైతే ఫాల్స్ అయితే చూస్తున్నాను. ఇదైతే చూడండి 999 ప్రైస్ అయితే 799కి ఆఫర్ ప్రైస్లో ఇచ్చారనమాట. నాకైతే క్వాలిటీ అంతగా అనిపించలేదు. ఏమో తీసుకున్నారు, మన బాధ్యత ఏంటి, స్టిచ్ చేయడం అంతవరకే కదా. ఇంతకుముందు కూడా మన దగ్గర స్టిచ్ చేయించుకున్నారు, తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారనమాట సాటర్డే. ఇంకా వీటికి దీనికైతే ఫాల్స్ ఉందండి, కింద దానికైతే ఫాల్స్ లేదు, తీసుకొని స్టిచ్ చేయాలి. ఇంకా పక్కనక్కకైతే నేను ఒక బ్లౌజ్ కటింగ్ అయితే తనకు వచ్చు. డౌట్స్ ఇవన్నీ ఉంటే కనుక నేను చెప్తూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటుంది తను. నేను ప్లేస్ చేసిస్తే తను మార్క్ చేసుకొని కట్ చేయడం ఇలా చేస్తూ ఉంటుంది. క్రాస్ బిల్స్ కటింగ్ అలా ఉందని ఏమనుకోకండి, కొత్త కదా అలానే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అయితే కనిపించలేదు, చాలా వెతికాను, తర్వాత కనిపించాయి. మన ఛానల్లో టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. మన ఛానల్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, చాలా యూజ్ అవుతాయి. ఇది మన దగ్గర బ్లౌజే అనమాట. తీసుకుంది మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి కట్ చేయించాను. ఇంకా ఆది బ్లౌజ్ అనమాట ఇది. హ్యాండ్స్ అయితే వెతుకుతున్నాను కనిపిస్తున్నాయా అని చెప్పేసి, కనిపించట్లేదు. ఇవి శనక్కాయలు అంటాం కదా, పచ్చి శనక్కాయలు, అవైతే తీసుకున్నాను. పిల్లలు ఇంక ఇంటి దగ్గర ఉంటారు, తింటూ ఉంటారు కదా అని చెప్పేసి. చాలా మంచిదండి శనక్కాయలు తినడం, ఉడకబెట్టిన శనక్కాయలు అప్పుడప్పుడు తింటూ ఉండాలి. మొలకెత్తినవి కూడా అవి ఈ ఎండాకాలంకి ఏంటంటే చలవ చేస్తుంది బాగా. ఈ టైలరింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. మొలకలు ఎత్తిన గింజలు తినడము, శనగలు, ఇలా వేరుశనగపప్పు, చాలా ఉంటాయి కదా, పెసరపప్పు అవి అంటారు కదా, పెసరపప్పు, పచ్చి పెసరపప్పు అంటారు కదా, పచ్చ పెసరపప్పు ఏదో
ఇలా అన్నీ కూడా నానబెట్టుకొని మొలకెత్తినవి తింటే కనుక చాలా మంచిది హెల్త్‌కి. బాగా చలవ చేస్తుంది ఎండాకాలంలో. ఇంకా చూసారు కదా! ఇది అండి. నేను కనిపించినప్పుడల్లా ఒక 2, 3 డేస్‌కయితే వస్తూ ఉంటాయి. తీసుకుంటూ ఉంటాను పిల్లల కోసమైతే. బాగా ఉంటాయి కదా! అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి మార్నింగ్ స్కూల్ వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఏదైనా బోర్ కొడుతూ ఉండడము, ఇలా జరుగుతూ ఉంటుంది కదా! అందుకని చెప్పేసి అలా చేసిస్తే తింటూ ఉంటారు కదా! అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకొక డ్రెస్ కూడా ఉందండి. నిన్న 2 కుట్టాల్సింది ఒకటే కుట్టాను. ఇది నాదే అనమాట ఇది కూడా. దీన్ని కూడా డిజైన్ చేయబోతున్నాను. ఎలాగా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి దీనికి. నేను హాఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి ఈ విధంగా బార్డర్ అనేది వేసుకున్నాననమాట. చూసారు కదా! డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఎలా టర్న్ అవుతుందో మీరే చూస్తారు కదా! చూసారు కదండీ! ఇక్కడ పోయింది నడుము దగ్గరది, పైన హిప్ దగ్గర. కుట్లు అవి పోవడం నేను సరిగ్గా వేసుకోలేదు అసలు నిజంగా చెప్పాలంటే. కింద బార్డర్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. దీన్ని నేను పాపకి డ్రెస్ లాగా డిజైన్ చేస్తాను. అది కూడా చూపిస్తాను ఎలాగా అని చెప్పేసి. వీడియోస్ని ఫాలో అవుతున్నట్లయితే మర్చిపోయాను బ్లౌజ్ డిజైన్స్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నానండి. సిరీస్ అంటే ఏంటి లేదు, డిజైను బ్యాక్ డిజైను ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా కుట్టాలి, పలానా డిజైన్ ఎలా కుట్టాలి, ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి పిన్ టు పిన్ మొత్తం కూడా క్లియర్గా వీడియో అయితే చేసి పెడతానమాట. డిజైన్స్ అనేవి ఒక చెప్తాను, ఒక 6 ఆర్ 7 లేదంటే 10 లేదంటే 5 ఇలా పార్ట్ అంటే సిరీస్ లాగా 1, 2 ఫస్ట్ డిజైన్, సెకండ్ డిజైన్ అని చెప్పేసి ఇలా డే 1, డే 2 ఇలా అనుకుంటున్నాను. ఇదైతే చూస్తున్నారు కదా నేను స్టిచ్ చేసిన డ్రెస్ అండి. ఫ్రంట్ పక్క ఏంటంటే నెక్ పెద్దగా వచ్చిందనమాట. దాన్ని ఎలా అడ్జస్ట్ చేశానో చూడండి. చిన్న నెక్ అయిపోయిందనమాట. మధ్యలో ఒక డాట్ పట్టేసి యువతలకి అవతలకి మధ్యలో హ్యాండ్స్ అయితే ఫ్రిల్స్ పెట్టాను. రెఫరెన్స్ పిక్ కూడా పెడతాను చూడండి. మీషోలో డ్రెస్ ఇది ఈ విధంగా వచ్చిందనమాట. నాకు పైన యోగ్ పార్ట్ వచ్చింది కదా, దాన్ని నేను రిషికి యోగ్ పార్ట్ లాగా డిజైన్ చేశాను. మీరు చూస్తున్నట్లయితే నాకు పైన చెస్ట్ బాగాన అది వచ్చింది కదా ఆ డిజైన్, అది పాపకు వచ్చేసి షోల్డర్కి వచ్చింది. చూపిస్తాను. ఈ హిప్ దగ్గర ఉన్నదైతే హిప్ దగ్గరే పెట్టేశాను. ఇంకా కింద యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే పెట్టేశాను అనమాట. మీకు అన్నీ కూడా చూపిస్తాను పిక్లో క్లియర్గా. ఎంత గేర వచ్చిందో అంత పెట్టేశాను. ఎక్కడ కట్ చేయలేదు నేను కింద అసలు. ఎలా ఉందో అలానే పెట్టేసి లెంత్ అనేది తగ్గించాను అనమాట. పాపకి లెంత్ తగ్గించేసి నా యోగ్ పార్ట్ రిషికి యోగ్ పార్ట్గానే డిజైన్ చేశాను. లైనింగ్ అయితే పెట్టానండి పాపకి. నాకైతే లైనింగ్ అవి ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గానే వచ్చింది. చూసారు కదా ఈ విధంగా. ఇదైతే బ్యాక్ సైడ్ అండి. పిక్ మీరు చూస్తున్నట్లయితే అర్థమవుతుంటుంది. చాలా వైట్ కలర్గా బాగా కనిపించింది పిక్లో. అయితే మనకి క్రీమిష్ కలర్ లాగా వచ్చింది అనమాట. చూసారా నడుము దగ్గర వచ్చింది. నడుము దగ్గరే పెట్టాను అనమాట పాపకి. ఇంకా కింద మనకి ఇలా వచ్చాయి కదా ఫ్రిల్స్ లాగా, అది పాపకి అలానే ఉంచేసి అలానే స్టిచ్ చేసేసాను అనమాట. ఒకవేళ మీకు కూడా ఏమైనా డిజైన్ చేయాలి ఖచ్చితంగా డిజైన్ చేస్తాను. ఫొటోస్ అది పెడతానండి, కుదురుతుందో కుదరదో. రఫుల్స్ లాగా పెట్టేసి హ్యాండ్స్కి వచ్చేసి చిన్న ఫ్రిల్స్ లాగా ఇచ్చానమాట. ఇది మీకు ఈ ఫ్రాక్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. షాప్లో అంటే రేపటి వీడియోలో క్లియర్గా చూపిస్తాను, ఏమనుకోకండి. ఇంట్లో ఉంది, వీడియో తీయడానికి అంతగా కనిపించట్లేదు, బాగా చూపించట్లేదు అని కూడా అనిపించింది నాకైతే. ఇంకా సరేలే రేపు వీడియోలు అయితే షేర్ చేస్తాను. వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి.